श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో శ్రీ రమణాసురం లేఖలు సూర్యనాగమ్మ గారు రచించిన లేఖల్లోని అంతరంగాల్ని సారాంశాన్ని గత సంవత్సరం 25 మార్చి నెల ప్రారంభించాం. ఇప్పుడు దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది, ఒక నెలవడి దాటింది. గత 15 రోజుల ముందరే 273 ఉత్తరాలు పూర్తయినాయి. ఇప్పుడు పూర్తయిపోయిన తర్వాత స్వామివారు శరీరం వదిలిపెట్టేశారు భగవాన్ రమణ మహర్షి. ఆ తర్వాత ఈమెకి సూర్యనాగమ్మ గారని విన్నారు పేరు ఎప్పుడన్నా? బాలవితంతు. ఆమె అనుకోకుండా పూర్వం సుకృతం అయిన ఆశ్రమానికి రావడం, అక్కడే దాదాపు 10 సంవత్సరాలు ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత వాళ్ళ అన్నగారు అన్నారు, ఉన్నావు కదా ఆయన మాట్లాడుతుంటాడు, అవన్నీ నాకు ఉత్తర రాశి అవ్వచ్చు కదా, నీకు సాధన అవుతుంది, మాకు తెలుస్తుంది అనేసి 1945 సంవత్సరంలో ప్రారంభించింది. అంటే అంతకుముందు ప్రారంభించలే. 1950 ఏప్రిల్ 14 వరకు ఉత్తరాలు 273 ఉత్తరాలు. అంతే అయిన తర్వాత ఇంకా స్వామివారి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఈ కొంతకాలానికి ఇంక క్యాన్సర్ వ్యాధి వచ్చింది సూర్యనాగమ్మ గారు. ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత చెన్నైలో ట్రీట్మెంట్ అడిగారు. ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాన్సర్ తెలుసు కదా, కీమోథెరపీ అప్పట్లోనే ఉందే కదా, అప్పుడైనా ఉంది. అప్పుడు ఇంకా ఇది బాగా వీక్ అయిపోయి శక్తి లేక నడవలేక అట్లా ఉన్నారు. సరే ట్రీట్మెంట్ అయిన తర్వాత కొంచెం గాలి మార్పు అని బెంగళూరుకి వాళ్ళ బంధువులు తీసుకెళ్ళారు. ఆడ కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ బాంబేలో వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత బాంబేలో రమణ శాస్త్రం మొత్తం దేశం మొత్తం ఉంది. అక్కడ ఆశ్రమంలో ఒక ఆయన వచ్చి, మా మీకు ఈ మాస్టర్ రమణ మహర్షి విషయాలు గుర్తుంటే చెప్పి రాయించి కదా, మీరు ఉత్తరాల వరకే రాశారు అంటే, దేనేం రాయలేదండి, పేషెంట్కి ఎలా రాస్తారు. ఇప్పుడు వాళ్ళ అన్న కూడా అదే చెప్పాడు. సరే వాళ్ళ అన్నగారు చెప్పారు, ఈ ఆశ్రమాన్ని చెప్పేటప్పటికి సరే స్మృతులు అని గుర్తొచ్చినటివి చెప్పడం ప్రారంభించారు. స్మృతి అంటే జ్ఞాపకాలు, ఉత్తరాలు లేనాటివి జ్ఞాపకాలుగా ఆమె స్మృతులుగా రాసుకుంటూ వచ్చింది. ఒక్కొక్క స్మృతిలో ఎలా ఉందంటే, భగవాన్ రమణ మహర్షికి సూర్యనాగమ్మ గారికి ఉన్న అవినాభావ సంబంధం మనకు అర్థమవుతుంది. బంధము వేరే, సంబంధము వేరే. బంధము బాహ్యమైనది, సంబంధం అనేది ఆంతరింగమైనది. మన పదాలు రెండు ఒకటే అనుకుంటాం, వేరే వేరేగా ఉంటాం. ఎందుకంటే వినయము అంటాం, నమ్రత అంటాం, రెండు పదాలు విన్నాం కదా, రెండు ఒకటే అనిపిస్తుంది. వినయము దానికి అర్థం వేరే ఉంటుంది, నమ్రతకి అర్థం వేరే ఉంటుంది. వినయం అనే అర్థం ఏంటంటే, నేను ఇతరుల కన్నా నేను తక్కువ అని కాదు, తక్కువ అని ఫీల్ అవుతాను. అంటే ఇంత కాంప్లెక్స్ అంటారు కదా, తక్కువ చేసుకోవడం అది ఉండదు. తనకన్నా నేను గొప్ప అనేది వాడు చెప్పుకోడు, అందరి పట్ల సమానం కలిగి ఉంటాడు. ఇది వినయం. నమ్రత అనేది ఎట్లా అంటే సరెండర్, విధేయత. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. ఒక్కొక్క పదానికి వేరే అర్థాలు ఉంటాయి అన్నమాట. అట్లా ఈ సూర్యనాగమ్మ గారికి రమణ మహర్షికి ఆత్మ సంబంధం అని చెప్పాలి. తన గుండె సూర్యనాగమ్మ గారు. అటువంటి స్థుతులు చెప్తున్నారు అనమాట. అలా చెబుతూ ఉన్నప్పుడు అనేక విషయాలు దొరికాయి. ఇప్పుడు ఈరోజు సత్సంగంలో మామూలుగా సన్యాసి అనేవాడు, సన్యాసి అనే దానికి అర్థం సన్యసించడం అంటే అన్నీ విసర్జించడం అని అర్థం. సన్యాసం తీసుకున్నాడంటే అది మరొక జన్మని అర్థం. అందుకే చూడండి, సన్యాసం చేస్తున్నప్పుడు తను ఒరిగించుకుంటాడు, తనకు తానికి పిండం పెట్టుకుంటాడు. తెలుసా తెలియదు?
పెళ్ళి పెట్టుకున్నాడంటే గతం నేను చనిపోయా, ఇప్పుడు కొత్తగా జన్మెత్తా. అది సన్యాస లక్షణం. కాషాయ గుడ్డ వేసుకున్నవాడు సన్యాసి కాదు. కాషాయం అంటే త్యాగం. త్యాగం అంటే విడిచిపెట్టడం. అన్నీ విడిచిపెట్టేసి వాళ్ళ ఆశ్రమాలు అంటున్నారు, శిష్యు జాగ్రత్త అంటున్నారు, ధనం సంపాదిస్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ సన్యాసి ఎలా అవుతారు? అలా ఉండింది అనుకోండి, డబ్బు వస్తాయి. డబ్బు వచ్చిన తర్వాత వర్గాలు ఏర్పడతాయి, ముఠాలు ఏర్పడతాయి. అయిన తర్వాత కొట్లాట్లు ఉంటాయి. నువ్వు ఆశ్రమం తీసుకునేందుకు మనశ్శాంతి కోసం, నువ్వు సన్యాసం తీసుకునేందుకు నువ్వు వదిలింపబడడం కోసం ఇవన్నీ నువ్వు ఎంట కట్టుకున్నావు. దీన్ని భరద్వాజ మాస్టర్ అంటారు, కత్తిని కూడిని ఆశపడినట్టు. కానీ దాన్ని భరద్వాజ మాస్టర్ గారు కుక్కతో పోలుస్తారు. కుక్క చూడండి, దానికి అజీర్ణం మీద కక్కేస్తుంది, మళ్ళీ దాన్నే తింటారు. మీరు చూసారా లేదు? నువ్వు నాకు వద్దని వదిలేసావు, మళ్ళీ దాన్ని తింటున్నావు. నువ్వేం త్యాగి? అందుకే చూడండి, మహాత్ములు ఎప్పుడు ధనానికి దూరంగా ఉంటారు. అది ఉంటే మాత్రం తగువే. దాని పక్కన ఒక సంస్థని పెట్టుకున్నానండి, ఆ సంస్థను డెవలప్ చేశానండి. ఆ డెవలప్ చేసి నా వెనకల సంస్థ డబ్బులు ఇచ్చుంటారు, అందరూ ఇచ్చుంటారు కదా. అది కాస్త కొన్ని లక్షల కోట్లు ఉంటుంది అనుకోండి, వెంటనే ఒకటి బయలుదేరుతాడు. ఆయనే ఉండాలి అధికారిగా, ఏమి ఉండకూడదా అని కోర్టుకేస్తాడు. మన మనసుకు అంతగా పోతాడు. అందుకనే బాబా చూడు, శ్రీ సాయినాథుడు ఎంత డబ్బులు ఇచ్చినా సాయంకాలం వచ్చి చదివారా బాబా చరిత్ర మీరు ఎప్పుడైనా? తెలుసా? కరెక్ట్, గుర్తు చేస్తున్నారు. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా సాయంకాలం పనిచేసేవాడు. తర్వాత ఎక్కువ డబ్బులు ఇచ్చేటప్పటికి కొందరు దురాశపడిన చేశారంటే ఏదో కార్యక్రమాలు పెట్టేది, అనవసరమైన కార్యక్రమాలు, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టేది, ఆ డబ్బులు సగం మింగేవాడు. అప్పుడు సాడే దక్షిణ బెంచ్ ఆ సంస్థను వాడికి ఏర్పాటు పెట్టాడు. డబ్బులు వృధా అయిపోతుంది అనేసి పెట్టేప్పుడు ఏం చేశారు, ఆయన మీద కసి కట్టారు. కసి కట్టి నానాబాలని ఒక అతని మీద పురి కలిపారు. ఆ తర్వాత అతను కోర్టులో కేసు వేశారు. సాటేకి తెలుసు కదా మీకు. బాబా ఏమన్నాడు, ఏమన్నా భరించన్నాడు. అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. అంటే ఈ బాధ తట్టుకోలేక. దీన్ని బట్టి మనం గుర్తించుకోవాల్సిందంటే ఆశ్రమ సంఘం పక్కన పెడదాం. అతిగా ఉంటే అనర్థం. మనం తెలుసుకోవాల్సిందంటే మన సన్యాసం కాదు, సాధువులం కాదు. మనం ఏం నేర్చుకోవాలి దీనివల్ల? మాకేం సంబంధం అండి, ఇవి చెప్తే సత్సంగం అంటారు. అది అనర్థకం. డబ్బైనా అంతే, ఆహారమైనా అంతే, కీర్తైనా అంతే. నాకు అధికారం వచ్చేది, నేను అతిగా ప్రవర్తించాను అనుకోండి, ఏం చేస్తాడా? లాగాడు పారేస్తాడు. ఈ మాట భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పాడు? అతి సర్వత్రా వర్జయే, అతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టవలే అని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు మనకి హెచ్చరిక చేస్తున్నా, మనకి ఎందుకు చెప్పాల్సిందంటే, నేను అనుకోండి, నేను సంపాదిస్తున్నా నా కోసం, నా భార్య కోసం, నా పిల్లలు ముగ్గురు అనుకోండి, ముగ్గురు పిల్లల కోసం, ఇంకా వాళ్ళు మనరాలు అనుకోండి, మనవాళ్ళ కోసం, అంతటా కాపీ. అంతకు మించి అయితే ఉపయోగం ఉండదు. వాడు దుర్వినియోగం చేస్తాడు, 4వ తరం వాడు. కాబట్టి ఎంత కావాలో అంత ఆలోచించుకో. అందుకే రిటైర్మెంట్ ఎందుకు పెట్టారండి? 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఎందుకు పెట్టారు? 60 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు చదువు అయిపోయింది, 20 నుంచి 25 సంవత్సరాలు ఉద్యోగం వేట అయిపోయింది, 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు దాదాపు 30 సంవత్సరాలు ఉద్యోగం దున్యావు. అంతే కదా. దున్నిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి నీ కోసం బతుకు. ఇంతవరకు నువ్వు నీ భార్య బిడ్డల కోసం బతుకుండొచ్చు, సమాజం కోసం బతుకుండొచ్చు. ఇంకా అలా నుంచి నీ కోసం బతుకు అని మనకు రిటైర్మెంట్ ఇచ్చాడు భగవంతుడు, మన గవర్నమెంట్. భగవంతుడు ఇచ్చిందే లేదు. అక్కడి నుంచి నీ గురించి ఆలోచించుకో. అలా కాకుండా ఇలానే చేసి దున్నుకుంటూ పోయినావు అనుకోండి, చివరికి జన్మ రాహిత్యం అనేది ఉండదు. పునర్నిపించడం, పునర్నిర్మాణం. నువ్వు ఏ భావంతో పోతావో ఆ భావంతో మనం జన్మిస్తాడు. కృష్ణ భగవాన్ చెప్పేస్తున్నాడు. నువ్వు తరించేది ఎట్లా? మానవ జన్మ వచ్చిందే తరించడానికి మార్గం ఇది. అందుకే దేవతలు కూడా మనుషులుగా పుట్టాలని వాళ్ళు తాపత్రయపడుతుంటారట. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకత కావాలి కదా, అందుకు వివరణ. ఇట్లా ఉన్నప్పుడు 1946-47 సంవత్సరంలో కుర్తాడు పీఠం వినే ఉంటారు. కుర్తాడు అక్కడ మౌన స్వామిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమాధి చెందారని
భగవానికి ఒక తంతి వచ్చింది. అని సమాధి అయిపోయాడు. వెంటనే ఆయన ఎవరండి, ఆయన సాధువు ఎలా అవుతాడు, ఇంతకుముందు ఇక్కడ కూడా వచ్చున్నాడంట కదా అని నాని అడుగుతున్నారు. అన్నప్పుడు అవును నిజమే, ఆయన ఆంధ్రులే, నేను స్కందాశ్రమంలో విరుపాట్లు ఉండగా వచ్చాడట తిరువన్నామలైకి. ఎవరు? ఈ మౌనస్వామి అతను. అంటే అది పేరు వేరే ఉంటుంది, మౌనంగా ఉన్నాడు కాబట్టి మౌనస్వామి పేరు పెట్టుకుంటారు. వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు. తర్వాత సన్యాసం తీసుకున్నాడట. తీసుకుని దక్షిణాత్రకు పోయి కుర్తాలంపల్లికి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు. ఆశ్రమం పెట్టుకున్న తర్వాత ఇంకా పెద్ద స్వామి అయ్యాడు. తర్వాత పీఠం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా ఏమో సిద్ధులు సాధించేవారు కదా. అంటే సిద్ధులు అంటే గాలిలో వస్తువు సృష్టించడం, బంగారాన్ని కూడా చూపేవారట కదా అని అడిగారు ఒకరు. అవును నిజమే అని గబ్బర్ కామ్గా ఊరుకున్నాడు. మనం సాధన చేస్తే మనలో తెలియకుండానే మనలో అతీత శక్తులు ఒకటి వస్తుంది. ఆ అతీత శక్తుల్ని స్వప్రయోజనకు వాడుకున్నాం అనుకోండి, వాడు పతనం అయిపోతాడు. ఎందుకు అతీత శక్తులు ఇవాళ ఆయన ఇచ్చేది భగవంతుడే కదా. ఎందుకు ఇచ్చాడంటే వీడు వచ్చినవాడు ముందుకు పోతాడా, దాంట్లోనే ఉంటాడా అని ఆయనకి మనకు టెస్ట్ పెడతాడు. ఆయన దివ్యశక్తుల కారణం ఏంటంటే వీడు ముందుకు పోతాడు దీన్ని పెట్టుకొని. ఈ శక్తుల ద్వారా తన చెంత చేరే వారిని భగవంతు సన్నిధికి చేరడానికి ఉపయోగిస్తాడా, లేదు ఈ శక్తుల ద్వారా వాళ్ళందరినీ తన కాళ్ళ చోటు తిప్పుకుంటాడా అని ఆయన పరీక్ష పెడతాడు. కానీ 199 మంది వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవడానికి ఆ శక్తిని ప్రయోగిస్తారు. ఇప్పుడు నేను అనుకోండి, నాకేదో కొన్ని వచ్చాను అనుకోండి, మీరు మనసులో నేను చెప్తాను అంటే మీరు ఏమంటారు, నా మనసు ఎలా చెప్పేస్తాడండి ఈయన అని వీడు ఆమె చెప్తారు, ఆమె చెప్తారు, నాకు చూడు జనం చేస్తారు. దాంతో నేను గమని ఉంటానా? ఈ పక్క చూసేలా ఉంటారంటే మా ఇంట్లో మాట్లాడాలంటే డబ్బు కట్టాలి. అట్లా ఏమైంది, పాద పూజ కంటే ఇంత డబ్బు, దర్శనాల కంటే ఇంత డబ్బు. ఇలా చెప్పడానికి ఏమవుతుంది, ఇంకా వీడు వదులుకోవాలన్నా అది వదలదు, వీళ్ళు వదలరు. ఇప్పుడు బాగా డబ్బులు చేదనుకోండి, వద్దనుకున్నా కూడా వీళ్ళ మాట వస్తుంది, జనాల మాట వస్తుంది. ఇంకా అట్లాగే ఈ పట్టాలు కొన్ని నాశనం అయిపోయింది. కానీ ఈనాడు బంగారు చేసేవాడు కంటే భగవాన్ ఊరుకున్నాడు. తర్వాత కొన్నాళ్ళు ఆయన గురించే మాట్లాడుకుంటున్నారనమాట. అంటే సిద్ధిపోతాడు కదా, మాట్లాడుకుంటున్నప్పుడు అయ్యా కుర్తాలు పెట్టడంలో తగాదు వచ్చిందంట కదా అన్నారు. అన్నప్పుడు అవునని వచ్చింది. ఆయన ఆంధ్రుడు. ఆయన ఏం చెప్పాడంటే తర్వాత పీఠాధిపతిగా నియోగ బ్రాహ్మణుడు తప్ప తదితరులు పీఠాధిపత్యానికి పనికి రారని ఒక వీలునామా రాసి పెట్టాడు. నియోగ బ్రాహ్మణుడు అంటే ఒక ఆంధ్రలోనే తెలుగు బ్రాహ్మణులే నియోగ అంటారు. అంటే ఇక్కడ ముఖ్యమైన శాఖ నియోగం అంటే ఏంటంటే వేద పఠనమే కాకుండా వాళ్ళు రాజకీయంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు, ఉద్యోగం కూడా చేయగలరు. వాని నియోగ బ్రాహ్మణులు అని అంటారు. అంటే వాళ్ళు పరిపాలన, రెవెన్యూ ఇవన్నీ చేయగలుగుతారు, రాజకీయం కూడా ఉండొచ్చు. ఇతర వృత్తులు స్వీకరించే వారిని నియోగ బ్రాహ్మణులు అంటారు. అటువంటి వారి ఈ పీఠానికి అధిపతి ఉండాలి. ఎందుకంటే సన్యాసి అనేవాడు పీఠంతో చేయకూడదు యాక్చువల్గా. అందుకోసంగా ఆ భావం చెప్పాడు అనమాట అని వీరు రాశాడు. కానీ వింటారా, మేం కదా డొనేషన్ చేసింది, మేం కదా డబ్బిచ్చింది, వాళ్ళే ఎందుకు ఉండాలి పీఠాధిపతులుగా, మేము ఉండకూడదు అని కోర్టులో కేసేసాడు. అంతే వాళ్ళకి అది ప్రత్యేకంగా ఒక సంస్థలో జరుగుతుంది పూజ అనుకోండి, ఏదో ప్రసాదం పెడతా ఉంటారు, చేస్తుంటారు కదా. ఒక ఆయన నేను ప్రసాదం పెడతా అన్నాడు. అదే వాళ్ళు ఉండాలి, నిలబడ్డాడు ప్రసాదం పెడతాడు. నేను 116 రూపాయలు ఇచ్చానండి డొనేషన్, నన్ను వద్దంటే అన్నాడు ఆయన. 116 రూపాయలు ఇచ్చాను ఈ గుడికి, నన్ను పట్టి వద్దంటారు ఏంటి అన్నాడు. అర్థం ఎలా ఉంది? ఇచ్చింది ఎవరికి? వీడికి జడానికి ఇచ్చారా? అక్కడ ఆధిపత్యం. అట్లా వచ్చేటప్పటికి కోర్టుకు పోయింది, అది కోర్టుగా పోయింది అంతే. అప్పుడే ఉన్నారు
భగవాను వైపు చూసి వీళ్ళున్నా కోర్టుకు పోయిందే, వీళ్ళమ్మ ఉన్నా కూడా కోర్టుకు పోయింది ఎందుకని. ఇప్పుడు మీ మీద బురదల్లాలంటే నాకు రూల్ తెలిసిన పల్లె చల్లేస్తా, తుడుచుకోవాల్సింది మీరే. బురద వెళ్ళిపోతా నేను, దాన్ని క్లీన్ చేసుకోవచ్చు మీరే కదా. అది వీరునామం ఉంది, ఏమన్నా ఉంది. నాకు ఆడిపత్రి నేను కోర్టుకు వేసిన ఇంకెప్పుడుకో కదా. అంతెందుకు ప్రాక్టికల్గా సూళ్ళూరుపేటలో మా జరిగిన సంగతి చెప్తాను. కోర్టుకు బాడీకి ఇచ్చాం, బాడీకి ఇచ్చేదాన్ని ఖాళీ చేయమని చెప్తాం. చాలా సంవత్సరాల ఖాళీ చేయమని చెప్తాం. అతను కోర్టులో ఏం చేశాడంటే కొట్టే వాళ్ళది కాదు నేను, ఇంకా కాకిలా ఉన్నది నిరూపించుకోవాలంటే కోర్టు నిరూపించుకున్నాము, పెట్టావు. ఎప్పటికీ 2-3 సంవత్సరాలు చూసినాము, అయ్యే పనిలే. డబ్బిస్తే పోతానన్నాడు. సరే వాడు డబ్బి చేసినాడు, ఎంత కావాలన్నా వాడు వెళ్ళిపోయాడు. ఇది ఇప్పుడు ఉండే న్యాయ వ్యవస్థ మనకి. అప్పుడే విల్లుంది కదా అన్నప్పుడు అవునయ్యా ఆస్తి చేయడం వెనక కోర్టుకు ఒక ఏమవుతుంది. విల్లంటే వీలునామని, ఇక్కడ విల్లని పదం ఉంది కాబట్టి నీ పాత పదం విల్లనేవాడు, ఇప్పుడు వీలునామా అంటున్నాం. ఈ మొత్తం తమిళ ఇది మాట్లాడతాడా. నిన్న కొరంగా అన్నాడు, నిన్న కొరంగా లాకుండా వీళ్ళేసి చెప్పిన మంచి చేయాలంటే ప్రసాద్ వీరికి ఎక్కువ పెడతాడు రమణ మనిషికి. అని ఇప్పుడు ఆస్తి చేరితే వెనక కోర్టుకు పోకుండా ఉంటుందా అన్నాడు. ఆస్తి చేరితే కోర్టుకు పోకుండా ఉంటుందా అన్నాడు భగవాన్ రమణ మహర్షి. రేపు ఇది మాత్రం కోర్టుకు పోదా, ఇది రమణాత్రం కూడా. రేపు ఇది మాత్రం కోర్టుకు పోదా. అదే సార్ వీళ్ళు మీకు కూడా రాయేసి ఉంటారు కదా, పలానా పేరు వీళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత రాయేసి ఉంటారు కదా అని అడిగారంట. మీరే చెప్పారు కదండి, ముందేమో చిరస్వామి, తర్వాత వెంకటస్వామి, తర్వాత సుందరము అని రాసుంటారు కదా. ఉంటే కోర్టుకు పోకుండా ఉంటారా? ఉంది, కోర్టుకు పోకుండా ఉంటారా? ఇక్కడ అదే అవుతుంది, అక్కడ ఇప్పుడు ఏమైంది అన్నాడు భగవాన్ రమణ మహర్షి. ఇది భవిష్యవాణి, అదే భగవాన్ భవిష్యవాణి ఇదే. తర్వాత కాలంలో అదే జరిగింది, రమణ మహర్షి శాస్త్రం కూడా అదే జరిగింది, కోర్టులో పడింది. ఆ తర్వాత కొత్తాలంపేటలో వీళ్ళనామా ప్రకారమే జరిగింది, అది గెలిచింది. సంవత్సరాలు గడిచింది కదమ్మా. ముందు మనశాస్త్రం పెట్టండి, ఇంత పక్కన పెడతాం. మన ఒంగోలు, బృందావనం, ఆది కోర్టు కేసు వెళ్ళదు మొన్నటి వరకు. పోనీ ఆ శుభలక్ష్మి వాళ్ళు ఎంత వయసు ఆమెకి? 80-80 వయసులు. నాకెందుకు ఇంత క్షోభ అంటే ఉందండి, నన్ను ప్రెసిడెంట్ చేశారు, నాకు ఎందుకు ఇంత క్షోభ ఈ బదులుతనంలో అని కళ్ళేళ్ళు పట్టింది. మాస్టర్ గారు అనుకున్న వల్ల కొట్టేశారు అనుకోండి, మీరు పక్క అయింది అనుకోండి. అది ఇది కూడా మనకి శక్తికి మించి, అంటే అవసరానికి మించిగా ఉంటే మన చుట్టూ రాబందులు ఉంటారా ఉండరా, మనశ్శాంతి ఉంటుందా అనేది మనం ఇక్కడ గ్రహించాలండి. మనం గ్రహించవలసింది ఇది. మనకి ఎంత అవసరం మేరకో అంత మేర పుచ్చుకో, ఇబ్బంది లేదు. సంపాదించవద్దని, డబ్బు కూడబెట్టకూడదని, ఆస్తులు కొనకూడదని ఎవడు చెప్పలేదండి. అన్నీ చేసుకో, కానీ అవసరానికి మించి వద్దు. నీకు ఉంటేనే ఏముంటాడు, కావాలని ఒకటేస్తాడండి. నా దగ్గర బాగా కొన్ని కోర్టు ఉంది అనుకోండి, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కావాలని చెప్తా, అదే దొంగ సొత్తు అనేసి వాడు రైడింగ్ చేస్తాడు. దానికి కరెక్ట్గా ఉంటుంది కాక ఉండాలి. నీకు మనశ్శాంతి ఉంటుందా? వాడు వస్తే మొత్తం కూడా కట్టి ఎత్తుకోపోతాడు. ఆ తర్వాత ఏం చేయాలి, అన్ని ప్రూఫ్ తెచ్చుకుంటే పోవాలి, తిరగాలి కదా. అదండి ఇక్కడ. అందుకే ఎంత ఏదైనా ఒదిగి ఉండు, డబ్బులుగా నేను బయటపడబాక, లేనట్టుగా నటించమన్నా. అదే కొందరు చూడండి, అప్పు అవసరం ఉండదు, కానీ అప్పు తీసుకుంటూ ఉంటారు, తీసుకుంటే మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. కొన్ని విడిగా లేని అప్పు ఇచ్చేస్తారు అనుకుంటే మన దోళ్ళకి రారు వాళ్ళు. మనం ఎవరి అప్పు తిరిగి పోగొట్టున్నాం అనుకోమే, ఉండదు. నేను జరుగుతుందా జరగడం లేదా, జరిగే వాస్తవం అది. అందుకే నిన్ను కూడా తొనకుండా కూర్చోవాలి. ఇప్పుడు ముందు సమాధానం అలా ఉండదు అనమాట. ముందని తెలిసినా ప్రమాదమే, కాబట్టి గుప్తంగా ఉండు.
అందుకనే రేపు కూడా ఇక్కడ అదే అవుతుంది అన్నాడు. వంశాలు సంక్రమించినా కూడా వ్యవహారం మొత్తం విరామం లేకుండా కోర్టులో నలగడం తప్పలేదు. ఇది భవిష్యవాణి. రమణ మాత్రంలో కూడా ఈయనెవడే రమణుడు, నేను రమణుడు కూడా వచ్చాడండి. గోసుగుడ్డు పెట్టుకున్నప్పుడు పెట్టుకుని వచ్చి ఆయన మొత్తం మీద తప్పని కూర్చున్నాడు వచ్చి. ఆయన కమ్మని చూసుకుని ఆయన కమ్మన్నాడు. ఆయనేం పడ్డా ఉంటే ఉండి పోతే నాకే సంబంధం, నేనే రమ్మని చెప్పలే, నేనే పొమ్మని నేను చెప్తాను అని ఆయన నిలుపుతానే ఉన్నాడు. ఆయన లేకపోతాడు హ్యాపీ కూర్చున్నాడు అన్నప్పుడు. ఆ భక్తులు లాగి బయలుదేరినప్పుడు వాడికి కోర్టుకు పోయి అట్లా ఉన్నది ఆశ్రమసాగతి. అందుకని ఈ భవిష్యత్తులో రేపు కూడా ఇలాగే జరుగుతుంది. చంద్రశేఖర స్వామి ఉన్నాడు, అలాగే ఉన్నాడు. ఒకరు వచ్చి ఒక 4 అరటిపండ్లు ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు. ఇంకొకడు వచ్చి ఒక 40,000 రూపాయలు అక్కడ పెట్టాడు, తీసుకోలే. అదే స్వామి 4 అరటిపండ్లు తీసుకున్నారే, డబ్బు తీసుకోవాలంటే ఇది అయితే తినొచ్చు, దీని ఆడ తింటాను ఉన్నాడు. డబ్బు నేను అడిగింది నాకు తీసుకెళ్ళిపోయాడు. రామకృష్ణ పరమహంస చూడండి, కామినీ కాంచాలను వదిలిపెట్టాలని చెప్పున్నాడు రామకృష్ణ పరమహంస. అంటే కామినీ కాంచాలను వదిలిపెట్టాలంటే డబ్బుని దూరంగా ఉంచాలని పెట్టాడు. ఆయన పరీక్ష చేద్దామనేసి మాట చెప్పడం ఈజీ అండి. పరీక్ష చెప్పేసి ఆయన పడక కింద రాగి కాసు ఒకటి పెట్టాడు చూద్దామనేసి. ఆయన మామూలుగా వచ్చి కూర్చునేటప్పటికి కరెంట్ షాక్ కొట్టి ఎలా ఉంటుందో ఎగిరి కింద పడ్డాడు. ఏం చెప్పి చూస్తే కింద రాగి కాసు ఉంది. అంటే వాళ్ళు ఎంతగా ఫీల్ అయితే ఆ స్పర్శ వాళ్ళ తగులు ఉంటుంది. ఇదండి మనం గ్రహించే నిజమైన సన్యాసి ఇలా ఉంటారు, నిజమైన సాధువు ఇలా ఉంటారు, నిజమైన మహాత్ములు ఇలా ఉంటారు. అందుకే మనకి ఈ కాలానికి షిరిడి సాయినాథుడు భరద్వాజ మనకి తీసుకొచ్చి పెట్టాడండి. నిజమైన భక్తులకి ఇలా ఉంటారని అది మనం గుర్తించాలి. ఇక్కడ ఒకసారి 1943 ఆగస్టు ఈ వచ్చి రమణ ఆశ్రమం ఉంది కదా, బయట ఏదో కాంపౌండ్ వేరే ఇంట్లో ఉందన్నమాట. అప్పటికి ఒక పూట కాఫీ తాగడం అలవాటైంది. అప్పుడప్పుడు పాలు వచ్చేది కాదు. అప్పుడు ఈ మాదిరిగా డైరీలో 8కో 9కో వచ్చేది పాలు. సరే ఇంట్లో గమ్ముండి ఎందుకు అనేసి ఆశ్రమానికి బయలుదేరింది అనమాట. తెల్లవారుతాన్ని ఆశ్రమానికి పోదామనే సంగతి. వెళితే ఈమె కన్నా ముందు ఒక ఆమె ఉందంట, స్వాతిశయం గల ఒక భక్తురాలంట. స్వాతిశయం అంటే అందరికంటే తానే నిన్న గబగబ హారతికి నీకంటే నేను ముందున్నా సిరిలో నేను సార్, నీకంటే నేను ముందు దగ్గర పోయి చూశారు. మళ్ళీ వచ్చేది ఛాన్స్. ఆయన దగ్గర ఉన్నాడా దూరంగా ఉన్నాడా పక్కన ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయన అతడా ఉన్నాడు. ఆయన దగ్గరగా చూశారండి, అబ్బా మళ్ళీ ఉన్నాడు అని ఒక ఆమె. అంటే అంటే నేను గొప్పనే భావం, అది అహంకారానికి నాంది. ఆత్మస్థుతి, తను పొగుడుకోవడం, ఇది అసలు వనికిరాదు. ఆత్మస్థుతి అంటే వాడికి వాడు మనసు విధించుకున్నట్టు, తను పొగుడుకున్నాడంటే వాడు మనసు విధించుకున్నట్టు. ఇది మహాభారతంలోనే ఉంది. అర్జునుడికి ధర్మకృష్ణుడు కృష్ణుడు చెప్పిన మాట. ధర్మ చెప్పేది అది కూడా భారతంలో. అర్జునుడు గాంధీని ఏమైనా తిట్టాడంటే కోపం, ఇతరుడు చంపేస్తాడు అనమాట. ధర్మరాజు ఏదో మాటకు అన్నాడు, వెంటనే ఇంక చంపాలి కదా, ఎక్కడ చంపేది ధర్మరాజునే అన్న కదంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆయన తిట్టావంటే నువ్వు ఆయన చంపినట్టు, నువ్వు పూడుకున్నావంటే నువ్వు చచ్చిపోయినట్టు. ఇప్పుడు చంపినట్టు పాపం పరిహారం కావాలి కదా సార్. అప్పుడు ఏం చేయాలి, నువ్వు పొగుడుకో, నువ్వు చచ్చిపోయినట్లయితే. మీకు అర్థమవుతుంది లేదు, క్వశ్చన్ ఏంటి, ఇబ్బంది లేదు. అట్లా ఒక ఈమె కంటే ముందు నిలబడి ఉన్నదంట ఆశ్రమంలో. ఆమెను చూసి ఇంకా చాలామంది చేయలేదు. అప్పటికి స్వామి రమణ ఇంకా నిద్ర లేలే. ఆయన లేచి 6 గంటలకు అనుకోండి, 3 గంటలకు కూర్చొని నిలబడి ఉన్నారనమాట. ఆయన నిదానం లేచి బయట వచ్చేయడానికి బయట వచ్చి ఆయన స్నానం చేసుకుని గంట కొడితే కాఫీ తాగిన తర్వాత మిగతా వాళ్ళు పెడతారనమాట వాళ్ళతో పాటు. అంటే ముందు గంట కొడతానే లోపలికి వెళ్ళిపోయారు అనుకో, మన తలుపు మూసారనుకోండి, మన లోపలికి ఎవరు రానియరు. ఇప్పుడు కూడా అట్లే ఉందండి. మీరు తిన్నారు ఎప్పుడన్నా రమణ శాస్త్రంలో
గంట కొడతారు, ఆ టయానికి అందరూ వెళ్ళిపోవాలా. ఒక్క సెకండ్ ఆలస్యమైనా మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అట్లా వెళ్ళేప్పటికి వీళ్ళకి అలవలేదు కదా. వీళ్ళు వచ్చేప్పటికి ఈయన చూశాడు, బయట తెలియని అలా నిలబడుకున్నారు. అది చూడు, వాళ్ళంతా కాఫీ తాగకుండా పరగడుపుతారా అలా నిలబెడతారు. నేను మాత్రం లోపలికి వెళ్ళి కాఫీ ఇడ్లీ తిన్నా. ఇదేం బాగుంటుందండి అన్నాడు రమణ మహర్షి. ఆ తర్వాత ఈ మాట్లాడేటప్పటికీ ఈ సూర్యుడు నాకు వినాస్తారు, పురి ఆయనకు బాధ కలుగుతూ ఉంది అని దానుకున్నదన్నమాట దూరంగా కూర్చు. అంటే ఆయన కనబడితే ఈ మాట అంటాడే ఉద్దేశంతో, అంటే ఆయనకు బాధ కలిగించకూడదని. అయిన తర్వాత ఆయన కంట్లో పడుకుంటే అట్టుంటావా చూడు. అదే నాగమ్మ మారి ఉన్నారే, అంటే నాగమ్మ కూడా అక్కడ నిలబడి ఉంది కదా. రాత్రిలో ఆమె పాప ఏమి తినదు, మరి కాఫీ కూడా ఇవ్వకపోతే ఎట్ట వాళ్ళకి అనేటప్పటికి చూడు ముఖం చూడు ఎలా మాడిపోయినాడు. పాలు త్వరగా రాదు కదా, వాళ్ళందరూ నేను మా సృష్టిగా ఎందుకు తినాలా అన్నాడు ఆమెను చూసి. ఆ పక్కన అయితే ఆమె రావడం మానేసింది. అంటే వచ్చినా కూడా ఆయన కలపడకుండా ఉండిపోయింది. కలపడిపోయిన ఈ దృష్టి అంతా ఆమె మీదే ఉంటుంది, ఆ నాగమ్మ మీదే. నేను ఇంక రాను అని మళ్ళీ నేను ముందుకు రానండి. ఆమె పట్టించుకోలేదు. నేను రానని చెప్పాడు. కొంచెం చెప్పడికి ఇంకా స్వామి కాఫీ తాగేసి కొండకి పోతాడు. పోయి వచ్చిన తర్వాత అప్పుడు కానీ ఆమె రాలే. ఓహో, ఏంటి నాగమ్మ కనబడలేదే, ఈ పక్కన లేదే అంటే అప్పుడు ఆయన చెప్పారు, మీరు ఈ మీదగా బాధపడుతున్నారని ఆయన రాలేదు అంటే ఆమె మీ మాట వినింది. మరి మిగతా వాళ్ళ సంగతి వాళ్ళకి కూడా ఏమో చెప్తా అన్నాడు. నాగమ్మ కాబట్టి విన్నావు, నాగమ్మ కాబట్టి చెప్పావు, ఆమె వినింది. మిగతా వాళ్ళు అట్టే ఉంటారు కదా, వాళ్ళ సంగతి వాళ్ళకి కూడా ఏమో చెప్తా అన్నాడు. ఎవరు ఆ కార్యనిర్వాహం అనుకుందాం అని అన్నాడు. గట్టిని అన్నాడు, వాళ్ళు చెప్పినా వినదయ్యా. ఆమె కాకపోతే వినింది, వాళ్ళు చెప్పినా వినదయ్యా అంటే ఒక చెప్పారు అనుకో, మేము కాఫీ కోసం వచ్చామా అని అంటారు వాళ్ళు. రమణ చెప్తున్నాడు, మేము కాఫీ కోసం వచ్చామా, మేము కాఫీ కోసం రాలే, నీ కాఫీ కోసం మేము స్వామి నుండికి వచ్చాం. మా స్వామి ఇప్పుడు చెప్పలేదంటే నా కళ్ళ వచ్చి చెప్పాడు ముందుగా వచ్చి ఉండమని, సూక్ష్మంగా వచ్చి చెప్పాడు ఉండమని, దాని ప్రూఫ్ ఉందా అని అంటారని రమణ చెప్తున్నాడండి. లేదు మీరు చెప్పు చెప్తే వాడు ఈ సమాధానం చెప్పారు. అయితే సంగతి సమాధానం అట్లే ఉన్నారు. నాకు బాబా కనబడి చెప్పాడు, నా బాబా నాకు నేనే మాట్లాడాడు అంటే నమ్మేస్తాడు. ప్రూఫ్ అంటే కళ్ళ వచ్చింది ప్రూఫ్ అంటే చెప్పింది అనుకోండి అని అంటాను. అట్లా ఏర్పడిపోయినది. ఇంతకుముందు కూడా జరిగింది. ముందు తరంలో కూడా ఒక ఆమె రమణ మహర్షిని కృష్ణుడిగా, ఈ గోపికగా అని పాటలు పాడడం అంటే పోయిన వారం జరిగేది అని పాటలు పాడుతూ ఉంది. ఈ కృష్ణుడు పాపం వచ్చింది అని అదే బ్రహ్మచారి కదా, ఆయన కృష్ణుడు అంటావు సంగతి. ఆ ఓచుకోలేక ఆమె లెటర్ రాసింది. తప్పు మరి ఆమె ఏం చేసిందంటే, నీకు గొప్పలేదా అది లేదు చెప్పి ఈమె చాడీ ఒక లెటర్ రాసింది. అది రమణ మహర్షి చదువుకున్నాడు, అంత నీ గురించి రాసి చదువుమన్నాడు. అయితే ఈమె చెత్త రాసింది. తర్వాత కొంతకాలానికి ఆమె అక్కడికి వచ్చేసి పిచ్చి పిచ్చిగా గుడ్డలు తెచ్చుకోవడం అలా తెచ్చుకోవడం ఇలా ఉండింది అనమాట. నువ్వు రాని వచ్చిన తర్వాత రమణ మహర్షి అన్నాడు, చూడు పాప సంగతి చూడు మా పాపం ఆయన పట్టించుకోండి, పాపం అలా తిరుగుతా ఉంది అంటే వేరే ఒకటి వచ్చింది అన్నమాట. అంటే ఈ ముందు పాపం కదా ఆమె మీద ఎట్టపోయేది అనేసి గమనించుకోవడం అంటే ఇంకా మనసు చంపుకొని పోయి ఆమెకి దగ్గరగా ఉండి ఒక మనిషిని పెట్టి చేసింది. ఆ తర్వాత వాళ్ళ భర్త వచ్చాడు, ఆమె తీసుకుపోయాడు. పోయిన తర్వాత ఆమె నాకు సిద్ధి పొందితే ఓరవలేక నన్ను ఈ మీద అవమానిస్తారా అని దావా వేసింది మీద. పరువు నష్టం దావా. అంటే మీరు ఓరవలేక
నన్ను మనకి పిచ్చామని చెప్పేసి మా ఇంటి పంపిస్తానన్న నాకు పరువు నష్టం అయింది దావా వేసింది. రమణ చూపించింది అన్న ఒకటి కూరుకున్నాడు ఎందుకంటే అన్నింటి కదా ఇంకా. ఆ తర్వాత వకీలు రావడం చెప్పిన తర్వాత సమస్య పోయింది అనుకోండి. అట్లా ఉంటుంది. ఎందుకంటే నా కళ్ళ చెప్పాడండి, ఇంత ఒకే మాట, ఇంకా మీకేం సమాధానం లేదు. నాకు మాస్టర్ మాట్లాడుతూ ఉన్నాడంటే మీకేమంటా ఆయన చెప్పినడికి నాగమ్మ కాదు చెప్పగలి వినటానికి. ఇంకా చెప్పాలంటే భగవాన్ ఇక్కడే ఉండమన్నాడని చెప్తారు వాళ్ళు. కాబట్టి ఆయన ఇట్లాంటి జోలికి నువ్వు పోవాక, వాళ్ళు అంతే. అందుకే నాకు వెంకటేశ్వర పోయేవాడిని పోనిచ్చేదే కదయ్యా. ఈ సమాధానం మార్చాలంటే ఎవరి వల్ల కాదు, రాముడి వల్ల కాలేదు, కృష్ణుడి వల్ల కాలేదు, మన వల్ల ఎలా అవుతుందండి. అదే రమణ అంటారు అన్నప్పుడు నీ దగ్గరే ముడ్డికి 1,90,000 సమస్యలు ఉన్నాయి, ఇంకొక దాకా నీకెందుకు అన్నాడు. వాస్తవం చూడండి, మన సమస్య కన్నా కూడా పక్కోడి సమస్య మనం పట్టించుకుంటాం. అపార్ట్మెంట్ ఉంది కదా, ఉన్నప్పుడు ఆడేదో ఒక సౌండ్ తలిపేసారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. స్టూడియో ఇక్కడ వేసి కూర్చుంటారు. నేను కొత్తగా జంటున్నారు అనుకోండి, అత్తా కూడా అనుకోండి, ఏం చేస్తారు? ఇంతసేపు అయితే ఇప్పుడు బయట రాలేదండి వాళ్ళు. ఇదే నా ఆలోచన. నా దగ్గర లక్ష ఉన్నాయి, పట్టించుకోండి. నాకు కూడా అలవాటు ఉన్నాయండి. పక్కింట్లో గలాట ఉంటే టీవీ సౌండ్ తగ్గించేస్తా. మా ఇంట్లో తగ్గు వేసుకుంటే టీవీ సౌండ్ పెంచేస్తా. బలి చెప్పగలదా? ఇప్పుడు నాకు వాత పెట్టాడు ఆయన. 1944-45 ప్రాంతంలో మధ్యాహ్నం 2 అయింది. నిదానంగా ఆశ్రమానికి వెళ్ళి సూర్యనాగమ్మ భక్తులంతా ఏదో తింటా ఉన్నారు, నమ్ముతా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ఏంది అని అడిగితే, అదే కొబ్బరి చెట్లు గాలికి పడిపోయినాయండి, మాకు ముదిరిపోయిన కొబ్బరికాయలు, అది కొడితే పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వుని మేము తింటా ఉన్నాము అని. తెల్లగా ఉంటుంది కదా, మాకు రుచిగా కూడా ఉంటుంది, ఉంటాయని మేము తింటున్నాం అన్నాను. అట్లాగా అంటే భగవాన్ సన్నిధికి పోయింది. వెళ్ళిన తర్వాత ఆయన పువ్వు చేతిలో పెట్టుకుని కొద్ది కొద్దిగా తింటా ఉన్నాడు. తింటూ ఉంటే అదిగో నాగమ్మ వచ్చిందయ్యో, దాని కూడా ఇవ్వండి అంటున్నాడు. ఇది పువ్వు మన రుచిగా ఉంటాయి కదా, వాళ్ళు గబగబా తినేసినారు. రుచిగా ఉంటాయి సంగతి వాళ్ళ దగ్గరే ఉంటుంది. యో వాళ్ళు కూడా ఇవ్వండి అన్నాడు. అయ్యో అయితే అయిపోయిందే అన్నారు వాళ్ళు, పక్కన పెట్టుకున్నారు. అంటున్నారు అప్పటికప్పుడు, అంత అయిపోయింది అన్నారు. మామూలుగా అంటే సాధారణంగా మధ్యాహ్నం సమయంలో ఏం తిన్నా కూడా నాగమ్మ వస్తే కొద్ది పెట్టేవాడు. ఈ అనుకోండి ఆయన ఏదో కొంత అగాడ మనం పెరుగుకునేస్తని చెప్పేసి ఒకళ్ళు చూసినట్టు చూసినా కూడా పోయి వంటసాలలో పోయేసి తినే అలవాటు ఈయనకి. అట్టని ఇంకా పువ్వు కొద్దిగానే ఉంది కదా, సరే వంటసాల కాడ పోయింది, పోతా ఉందన్నమాట ఈయన. ఎందుకంటే వారి కడుపు కొట్టడం ఉంది, కానీ ఆయన భావన అంటే కొద్దిగా తింటాడు ఆయన, మన మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు ఆయన. కానీ ఏంటన్నట్టు ఏ సార్ అని ఆయన భావన, మంచి భావనే. ఆయన వదిలి అందరికి పని చేసినట్టు, ఆ పక్క కొద్దిగా తీసుకున్నట్టు, ఇంక మీరు వచ్చిన తర్వాత నేను మీకు ఇవ్వాల్సిందే ఇంక నేను అని అది ఎందుకు పోవడం అనేసి ఆయన పక్కకు కొనసాగ పోతుంది. పోతా ఉంటే వెంటనే ఆయన చూశాడు వ్యవసాయం వంటలు పోతా ఉంది కదా, సరే అక్కడేం లేదు కానీ ఇక్కడికి రాన్నాడు అని మట్లా ఉంటుంది. సరే ఇదే పదం పడతాడు. సరే అది అక్కడ ఉంటుంది కానీ అంతా అయిపోయింది, ఇట్లా రా, ఎంత తీయగా ఉందో ఆ పువ్వు అంటున్నాడండి. ఇంకా పిలిచిన తర్వాత రావాలి కదా, అందుకని భగవత్ ఆజ్ఞ మీరలేక దగ్గరకు వెళ్ళాను. పదాలు ఎలా ఉంటుందో, ఇంకా ఆయన మాట మీరలేక ఇంకా దగ్గరికి వెళ్ళాను. వెళ్తానే తాము తినగా మిగిలినంత నా దోశలు పోసాడు, మొత్తం పోయేసాడు. ఆయన తింది కొంచెం, సరే దాన్ని సగమని వచ్చు కదా, మొత్తం ఇచ్చేసాడు. అయ్యో అంతా ఎందుకంటే ఉండనేమ్మా ఉండి నేను చాలా తిన్నా అని అంతా ఇప్పుడు దానికి అబ్దుల్ కలాం సంఘం గుర్తు వస్తూ ఉంటుంది.
అబ్దుల్ కలాము రొట్టెలు చేస్తుంది వాళ్ళ అమ్మ. అప్పుడు చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళు. రొట్టెలు చేస్తా అంటే ఏదో ఒక 10 రొట్టెలు అనుకోండి, వాళ్ళు 3 పిల్లలు అనుకుంటాను. ఉన్నప్పుడు తల 2 పెట్టింది, 3 6 అయిపోయింది. ఇంక భర్తకు ఒక 2, ఆమెకు ఒక 2, 4, 10 అట్లా రాములు చేసుకుంటారు వాళ్ళు. సరే అనేసి 2 3 వాళ్ళేమో 2 తినేసారు. అబ్దుల్ కలాం రుచిగా అని చెప్పేసి అడిగాడు, మొత్తం పెట్టేసింది. అంతేనంట. అమ్మ నీకా అన్నాడు. నేను ఎప్పుడు తినేశానండి. అంతే కదా అంటే తల్లి, నిజమైతే అంతే కదమ్మా. నేను తినేశానైనా, నేను ముందు నేను తినేసి మీకు పెట్టాను నేను. అది తెలుసుకుని అబ్దుల్ కలాం చివరి వరకు గుర్తుపెట్టుకున్నానండి. అమ్మ నేను స్వర్గంలో వచ్చి నేను కృతజ్ఞత చెప్తాను అన్నాడు. అట్లా ఈయన నేను కడుపు నిండిపోయాను. నీవంతే మిగిలి, నీకో చేతి పెట్టుండా ఏదో మొత్తం తినేసినట్టుగా నీవంతే మిగిలింది. అదే మహాప్రసాదంగా ఆరగించాను, అదే అమృతుల్యంగా ఉనింది. పదాలు ఎలా ఉంటుందో. ఈమె అడిగితే ఇవ్వలే, ఆయనగా ఇచ్చాడు. ఇప్పుడు స్థానం ఎక్కడుంది? మనం పాయింట్ పెట్టుకోవాలి. మన స్థానం ఎక్కడుండాలి? భగవంతుడి హృదయంలో ఉండాలి. నాకు భగవంతుడు తెలుసు, ఏం లాభం? ఆయనకి మనం తెలియాలి. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా 2 గాజులు ఎక్స్ట్రా మనవాడైతే వాడు దృష్టిలో పెట్టుకుంటాడు. మన ముందు ఎక్కడ మనవాడిని అడుగుతాడు, అక్కడ ఆడే ఉండే మంది ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తాడు, మందిలోకి వచ్చేవాడు నిండేస్తాడు. అందుకని భగవంతుడి హృదయంలో మనం స్థానం సంపాదించాలి. దీన్ని మనం తెలుసుకోవద్దండి. ఒక్కొక్క సంఘటన ద్వారా ఇందులో ఏం గ్రహించాం అది కావాలి మనకి. ఇప్పుడు బాబా లీలలు చేశాడు, కృష్ణుడు లీలలు చేశాడు. ఆ లీల ద్వారా మనకేం తెలుసుకుంటున్నాం? ఒక లీలలు చేశాడు అనుకోండి, అది ఆయన గొప్పవాడు. ఆయన గొప్ప అయితే మనకేం ఉపయోగం అంటే? మాస్టర్ గారు గొప్పవాడు, మహాత్ముడు, మనకేం ఉపయోగమా? మాస్టర్ గారు నేను 1 సంవత్సరం పాటు ఉన్నా, ఏమైనా ఉపయోగమా? కప్పలు కూడా ఉంటాయి తామరపు దగ్గర, ఏమైనా ఉపయోగం దానికి? ఎక్కడో వచ్చిన 9 తేనెటికి వచ్చి మకరందం తీసుకుని పోతాను. దగ్గర ఉన్నంత ఉపయోగం ఉండదు. నువ్వు దూరంగా ఉన్నా వాళ్ళ మనసరికి నడుచుకుంటేనే ఉపయోగం. ఒక్కొక్క మహాత్మ చర్య ద్వారా మనం సంస్కరించుకోవడం మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? నిరుపయోగమే. ఇప్పుడు మాస్టర్ గారు దాకా అనుభవాలు ఇచ్చాడు, మీకేం ఉపయోగం చెప్పండి? బాబా రోజు కల్లా కనబడ్డాడు, మీకేమైనా ఉపయోగం ఉందా? మాస్టర్ గారు నేను పడుకున్నాను అని చెప్తా నేను, మీకేమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం ఉండదు. మాస్టర్ గారు ఆయన ఊళ్ళో పడుకున్నాను అని అనుకోండి, మాస్టర్ గారు ఊళ్ళో నేను పడుకున్నాను, రోజులు సుకృతం, ఎంతో సాధన చేస్తే కానీ వాళ్ళు అట్లాంటి అవకాశం ఇవ్వరు అని చెప్పారు అనుకోండి, మీరు సాధన చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చెప్పకుండా నేను మాస్టర్ గారు ఊళ్ళో పడుకున్నాను అన్నాను అనుకోండి, ఒకటి గర్వం, మీక కొంచెం మనసు జారుతుంది, ఇంకా మాట మీద ద్వేషం కూడా పడుతుంది. నాకు గొప్పగా చెప్పాడండి, ఆయన కాదు పడుకున్నాడండి సార్ అని వస్తుంది కదా, ప్రమాదం కదా. అంటే లీల చెప్పకూడదని కాదు, లీల చెప్పి ఆ లీల ద్వారా ఏమి సందేశం వస్తే నువ్వు గుర్తు చేయాలి. ఇప్పుడు బాబాలో ఒక లీల చేశాడు అనుకోండి, వెంటనే ఎందుకు తనకి చెప్తున్నాడు? నానాచంద్ర దప్పికతో సస్తా ఉన్నాడు, ఒక బిల్లుడు రూపంలో వచ్చాడు. ఆ సమయానికి మా బాబాయ్ ఏం చెప్పాడు? ఒరే నానా దప్పిక సస్తున్నాడు రా, అందుకు నేను నీళ్ళు ఇచ్చాను అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? గొప్ప కోసం చెప్పాడా? ఒరే నువ్వు ఎక్కడ తెలుసుకుంటే ఎక్కడ ఉంటాను రా అని చెప్పాడు, నీకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నానచంద్రకు వచ్చి అసలు చెప్పాడు, నాకు బాబా నీళ్ళు ఇచ్చాడు, బాబా నాకు నీళ్ళు ఇచ్చాడంటే బాబా అంతటా ఉన్నాడు అని నేను చెప్పాను అనుకోండి, అది అప్పుడు మీకు ఉపయోగం ఉంటుంది. అట్లాగే మాస్టర్ గారు కింద రాస్తాడు, లేదు ఒక సంఘటన లీలస్తేనే కింద ఒక శ్లోకం రాస్తాడు అనమాట. అది మనం పక్కన పెట్టేస్తున్నాం, లీల వరకే పట్టుకుంటున్నాం. అట్లా ఈ విషయం చూడండి, మహాప్రసాదంగా గ్రహించింది అమృతుల్యంగా ఆరగించారు. ఆ విధంగా శ్రీవారి చేత ప్రసాదం ఆయాచితంగా లభించినందుకు ఎంత ఆనందం కలిగిందో చెప్పేందుకు మాటలు లేవు. ఇప్పుడు ఆయన అనుగ్రహంతో వచ్చింది అనుకోండి, దాని మాటలు మనం వ్యక్తం చేయలేదు.
ఇక్కడ ఉన్నారు నీ ఇంట్లో అనుకోండి, రేపు విజల్ గెలిచింది అనుకోండి, విజల్ ఎవరో నేను ఓట్ చేశాను, విజల్ గెలిచింది అనుకోండి, వాడు పోతాడు కప్పకి ఇంట్లో చూడాడు అనుకోండి, అబ్బా తొంగిపోతాం, సెల్ఫీ తీసుకుంటాం. విజల్ గుర్తులేమ్మా, విజల్ గుర్తు విజయ్ కదా, పార్టీయా అబ్బా మా ఇంటికి వచ్చేసాడు అబ్బా తొంగిపోతాం కదా అండి. కానీ వాళ్ళు వచ్చి టెంపరీ. ఇది చూడండి, ఇలా ఎంత ఆనందం కలిగిందో, అది వసనం కాదు. గురోరుచిష్ట భోజనం అన్నదానికి ఇదే సరి కానీ ఆయనతో ఎంగిలాగా తినడం మాత్రం కాదు. బాగా లోతుగా ఆలోచించండి. ఇక్కడ గురోరిష్టం అంటే ఆయన స్వయంగా ఇస్తే ప్రయోజనం. అలా కాకుండా ఆయన చిన్న కంచంలో మెతుకులు తినడం, ఆయన చిన్న ఆకులో నేను తినడం కాదని మనకి బోధిస్తున్నాడు. మనం ఎక్కువ అలా చేస్తాం. మన పదవాడ మీ కోపం నేను అనుకుంటా, ఇది కూర్చొని గొడవ. మాస్టర్ గారు వచ్చారనుకోండి, గబగబా ఆయన తింటాను, గబగబా అప్పుడు చేసేది నేను, అదే ఫలితం ఉండదు. ఆయన పిలిచి మీ ముద్దేశాడు అనుకోండి, అది ఫలితం ఉంటుంది. అది చెప్పడం రమణ మహర్షి ఉద్దేశం. రమణ మహర్షి స్నానం చేస్తూ ఉంటాడు, ఆయన ఉండేది గోసిగుడ్డు ఒకటి. ఆ గోసిగుడ్డి స్నానం చేసిన తర్వాత ఆ గోసిగుడ్డి పెడతాడు, పెట్టి నీళ్ళు కాస్తా ఉంటాయి కదా కాలువ మారిగా. ఈ స్నానం బయట వస్తుంది, అందరూ గ్లాసులు పెట్టుకోవడం బయట. ఎందుకు పెట్టుకుంటారంటే నీ స్నానం నీళ్ళు పట్టుకొని పోవాలంట. ఆయన అన్నాడు, పోయి పాపిస్తున్నారా అవి తాకి కూర్చున్న ముందు నా గోచికి రావాలని చెప్తాడు. వాళ్ళు చెప్తాడండి రమణ మహర్షి, నా గోచికి రావాలని చెప్తాడు. అంటే వాళ్ళ అనుగ్రహం తీస్తేనే ఫలితం అవుతుంది, మనం తీసుకుంటే ఫలితం కాదు. నరేంద్ర మోదీ నాకు తెలుసు, ఏం లాభమా? నరేంద్ర నాకు తెలిస్తే ఈ తరం మూలంతా నాకు రాయిస్తాను అంతే కదా. వాడు ఏదైనా గోల్మాల్ చేయొచ్చు కదా సార్. మొత్తం ఇంటి పేరు నేర్చుకుంటే బాబుకి మొత్తం ఈ పెరమ రాసినట్టు దాన్ని తిరిగేలేదు. ఇంకా నాకు నరేంద్ర పేపర్లో చూసి టీవీలో చూసి ఏం ఉపయోగం అంట. అదండి ఇక్కడ ఎంగిలాగా తినడం కాదని భగవాన్ ఈ విధంగా చూపి బోధించారని నేను ఊహించాను. ఇది మనం గ్రహించవలసింది. నువ్వు ఏ లీలన చదువు, ఏ సంఘటన చదువు, అందులోని సారాంశం ఏంటి, దాని అంతరంగం ఏంటి, దాని అంతరార్థం ఏమిటి, అది గమనించాలండి. మరి భగవంతుడి మనం మెచ్చుకోవాలంటే మనం అంటే మీరు చెప్పారు కదా, మనం భగవంతుడు అని చెప్పారు కదా, మన భగవంతుడి చేరాలంటే ఎలాగా? భగవంతుడు మనం ఇష్టపడాలంటే ఏం చేయాలి? అదే మనం భగవన్ ఇష్టపడడం కాదు, భగవన్ ఇష్టపడాలంటే మనం ఏం నడుచుకోవాలి? ఆయన మనోభిష్టమే మన మనోభిష్టం కావాలి. ఆయన మనోభిష్టం ఏంటి? సర్వత్రా అందరిలోనూ అందరినీ దేవుని పక్కన పెట్టండి, అందరిని సమానంగా చూడండి. సింపుల్, మనం చేయాల్సింది అది. అందరిలో భగవంతుడు చూడండి, ఎలా భగవంతుడు చూస్తాం మనమా? శత్రువులు భగవంతుడు చూడగలమా? చాలామంది అంటారండి సాయిరాం సాయిరాం అంటారు, శత్రువులు సాయిరాం అనగలవా? అంటాను, ఒప్పుకుంటా. నాకు తెలిసిన సాయిరాము, ఈ శత్రువు కదా, నేను పిలవను సాయిరాము అని. ఆయన చూస్తే తల తీసుకుంటే పాపం ఉడికిపోతా ఉంటారు అన్నమాట లోపల. ఇంకే సాయిరాము. అందుకని మాస్టర్ ఎక్కడన్నా పలికడన్నా ఇక్కడ విమర్శ కాదండి, ఆత్మ పరిశీలన. ఎవరిని విమర్శించడం కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆత్మ విమర్శ చేసుకోవాలి మనం. ఈ సప్తక ప్రయోజనమే అది, ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ. ఈ రెండే సప్తక ప్రయోజనం. ఇది లేకపోతే నీకు ఏమీ అవగాహన లేదు, అసలు అర్థమే తెలియదు. ఆధ్యాత్మిక ఏం తెలియదు, ఏదో ఒక రింగులో బావిలో కప్పలాగా ఉంటాం, ఇదే ప్రపంచం అనుకుంటాం. ఆ ప్రపంచం బయటపడమని మాస్టర్ గారు సత్సంగం పెట్టాడు. మనం బావిలో కప్పలాగా ఉన్నాం. దానికి మాస్టర్ గారు ఒకసారి ఉదాహరణ చెప్తాడు. బావిలో కప్ప ఉంది, ఒకసారి సముద్రం పక్కన బావి ఉంది, బావిలో కప్ప ఉంది. బావిలో కప్పలు ఉంటాయి కదా, ఈ సముద్రం ఒకసారి పొంగి సముద్రం కప్ప వచ్చి బావిలో పడిపోయింది. పడిపోతేనే దానికి సముద్రంలో అంటే స్వేచ్ఛగా ఉంటుంది కదా ఆ కప్ప. బావిలో పడిపోయి ఏముంది, అంతా కలిసి ఎంత ఉంటుంది, రౌండ్ ఒక 5 అడుగులు ఉంటే ఉంటుంది. దాని మీద తిరుగుతూ ఉంది, దానికి మరి విసుగ్గా ఉంది సముద్ర కప్పకి. కానీ అలా ఉండే కప్ప మళ్ళీ ఆనందంగా ఉంది. ఏంటి ఇది ఎలా ఉండగలుగుతుంది, భలే ఉంది కదా, భలే ఉంది, బయట ప్రపంచంలో ఆనందంగా ఉందండి. బావిలో కప్పకి ఏం తెలుసు? అనేటప్పటికీ వెంటనే ఒకడు బకెట్ చేద్దాం బకెట్ వేసాడు.
బావి వేస్తే నీళ్ళు మునిగింది. ఇక్కడ దూకని ఈ సముద్రం కప్ప దూకింది, బావిలో కప్ప దూకింది. దూకిన తర్వాత మెల్లిగా వచ్చాడు. వస్తే వాడు ఏం చేస్తాడు, కప్పని బయటకు వచ్చినాడు. బయట వస్తేనే బావిలో కప్పకి ఎంత విశాలంగా ఎంత విరుగు కనపడుతుంది. అబ్బా చాలా ఆనందంగా ఉంది కదా అనింది బావిలో కప్ప. మనం బావిలో కప్పలాగా ఉన్నాం. ఉంటే భరద్వాజ మహర్షి గారు తాగేసి బకెట్ లోపల వేసినాడు. ఆ బకెట్లో తోకంటారు, ఆ బకెటే సత్సంగం. ఆ సత్సంగం నుంచి బయట వచ్చిన తర్వాత ఈ విశాల ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందా, ఇంతమంది కుటుంబాన్ని మనకి ఇచ్చాడా, ఇంత సాయిమతి కుటుంబాన్ని ఇచ్చాడా అని ఎంత ఆనందపడుతున్నాం. అదన్నీ వాస్తవం. అందుకు మన మాటలు సత్సంగము, సత్సాంగత్యము. ఇది మనం చెప్పింది కదండి. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, స్వాధ్యాయం ప్రవచనాభ్యం అన్నాడు. అంటే చదువుకో, దాన్ని 10 మందికి జ్ఞానాన్ని అందించు. అందుకే పండితుడు అంటే ఎవరు అంటే ఏంటి, పుస్తకాలు గ్రహించి చదివి సారాన్ని గ్రహించి తాన్ని ఆచరించుకుంటూ ఇతన్ని ఆచరింపజేసేవాడు పండితుడు. పుస్తకాలు చదివినవాడు మామూలుగా ఉండేవాడు. దాన్ని ఏమంటారు, పండితులు కాకుండా ఇంకో అర్థవేదం ఉంది, గుర్తు రావడం. అంటే బాగా చదువుకున్నవాడు అంటే వాళ్ళు చదువుకున్నారు, గ్రహించారు, అంతే గమనైపోయారు, అలా చెప్పుకోవచ్చు. అని గమనైపోయారు అంతే. వాడు పండితుడు అన్నాడు. అందుకే పండిత సమదర్శన. పండితుడు అనేవాడు సమభావం కలిగి ఉండాలి అందరి పట్ల, వాడు మాత్రమే పండితుడు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడండి. కొండ మీద ఉండగా ఇతడు ఆశ్రమం ఏర్పడిన కొత్తలో భగవాన్ వంటలో కూడా పాల్గొనేవారు. ఇంకా రమణ మహర్షి ఆయన దర్శించాలని ఒకడు వస్తే, ఆయన స్వామి అంటే ఎలా ఉంటారా, దర్పంతో ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటాడు కదా. 6 నిమిషాలు ఖాళీగా ఉంది, మనం సాంబారు ఉండాలి. ఎక్కడెక్కడ ఎతకతా వచ్చినాడు. ఈయన గోసిగుడి పెట్టుకున్నాడు కదా, తోట పని చేసుకుంటున్నాడు. స్వామి రమణ మహర్షి కాదు ఎక్కడ ఎవరిని ఆయన అడుగుతాడు. ఆయన వస్తాడు, కూర్చోని చెప్పాడు. కూర్చొని వస్తాడు అన్నాడు. ఈయన అంత పని చేసుకొచ్చే అడిచి కూర్చున్నాడు. ఇంకా రమణ మహర్షి అట్లాంటి వాళ్ళు, అది నిజమైన మహాత్ముల యొక్క లక్షణం. అట్లా అనుకుంటున్నాడు. అలాగే గొలగముడి వెంకటేశ్వర స్వామి విన్నారు ఇప్పుడు పేరు, నెల్లూరు గొలగముడి వెంకటేశ్వర స్వామి. అంటే రమణ మహర్షి మనం చూడలేదు, రామేశ్వర మనం చూడలేదు, గొలగముడి వెంకటేశ్వర స్వామి స్థితి అలాగే ఉంది. ఆయన వంట చేసేటప్పుడు ఆయన చేతి ప్రసాదం లభించిందేమో కానీ నేను వచ్చిన వెనక అదేమి లేదు. అంటే ఈయన వచ్చేప్పటికీ ఆయన వంట చేయలేదు. వంట ఎలా చేశాడంటే, కాయగూరలు తరిగి ఆకులు తరిగితే పక్కన పెడితే ఈయన పచ్చడి చేసేవాడు దంచి రమణ మహర్షి. ఆ పచ్చడి దంచంలో చేతులు బొమ్మలెక్కి అయినా పని మాల ఏది 1945-40 ముందు. అంటే ఒక సామాన్యుడిగా ఉన్నాడు ఆయన, సామాన్యుడిగా ఉన్నాడు, అసామాన్యుడిగా ఇది అనుకున్నాడు. అందుకే అంటారు నాయకుడు అధిపతి కాదు, సేవకుడు అధిపతి. అంటే వినయంతో సర్వీస్ చేసే సేవకుడే నాయకుడు. సుమ్ముగా చెప్పుకోవాలంటే సేవకుడే నాయకుడు. అంతేకాని కూర్చోలోకి వచ్చారు ఈ పని చేయకుండా నాయకుడు కాదు. కనిపించిందా? పని అంటే వాడు కలిసి పని చేసేవాడు పని, వాడు మాత్రం నాయకుడు ఉంటాడు. ఇదే బైబిల్లో కూడా ఉన్నాడు. బైబిల్లో 4 యేసుక్రీస్తునికి చర్చపడేలాగా చేశారు, వాళ్ళే పట్టించాడు. ఇంకా రేపు తెలుసు వీడు మాట్లాడుకుంటున్నారు ఈ 4. ఆయన పోతాడు కదా, మన 4 ఎవరు నాకు చేయడానికి అధిపతి. అప్పుడే యేసుక్రీస్తు వచ్చాడు, కప్పకి మాట్లాడిస్తాడు. ఆయన చొమ్ము నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కాలు కడిగాడు. అప్పుడు చెప్పాడు సేవకుడే నాయకుడు అని. కొన్ని బాబా ఎక్కడ కాసేపు గమనం కూర్చున్నాడా, కొన్ని కృష్ణుడు కూర్చున్నాడా, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సమాజానికి ఉపయోగపడ్డాడు రాముడి సంగతి. ఇదండి నిజమైన మహాత్ముల యొక్క స్థితి చెప్తున్నాను ఇక్కడ. ఆయన చేతి ప్రసాదం లభించినామో కానీ నేను వచ్చినా కదా లేదు. అందువల్ల ఆనాడు ఆ కొబ్బరిపూ ప్రసాదం అందులో వారు తింటూ ఇచ్చినది లభించటం నా పూర్వపుణ్య విశేషమని అందరూ వింతగా అన్నారంట.
ఈమెకే కదా ఇచ్చాడు ప్రసాదం, మిగతా వాడికి ఇవ్వలేదు కదా, ఆయన ఉచిస్తాడు నేను. అదండి మహాత్ముల యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ అనుగ్రహంతో ఇచ్చిందే ఫలితం, వాళ్ళ అనుగ్రహం మనం తీసుకునేది ఫలితం కాదు. ఇది మనకి చాలా సక్రమ దేవాలయం చూస్తుంటాం. దేవాలయం పోతామా, పూలు ఉంటుంది అనుకో, ముందు పూలు ఎత్తుకొస్తాను నేను. ఆవిడ పూలు ఏ పూల, గులాబీకి బాగా ఉండాలి, రాలిపోకుండా ఉండాలి, సువాసన ఉండాలి, దాన్నే ఎత్తుకుంటాను నేను. అయ్యోరు ఇచ్చిన వాడి పువ్వు ఇచ్చినా దానికి ఫలితం ఉంటుంది, లోపల పూజారి ఇచ్చిన ఫలితం ఇచ్చేదే దానికి ఫలితం ఉంటుంది. కానీ నేను ఎత్తుకుంటే ఫలితం లేదు. ఇప్పుడు దాకా నాకు గుర్తు వస్తూ ఉంది. మనం చేసే పని అది. కొబ్బరికాయలు పడతాం, మీరు కొబ్బరికాయ ఇచ్చారు, మీరు కొబ్బరికాయ ఇచ్చారు దేవాలయంలో. అయ్యో తెస్తాడు, స్వామి ఆ పెద్ద కొబ్బరికాయ నాది, ఆ చెప్ప నాది, నాది రేపు ఆయనకే ప్రసాదించినాను. టెంగా కొట్టాడు అసలు, టెంగా కొట్టి గమనిస్తాయి పెద్దగా కొడుతున్నాడు ఎట్లా. ఆయనకి ఇచ్చిన తర్వాత అది మంది కాదు, ఆయనకి ఇచ్చేది మంది కాదు. చూడండి, ఇప్పుడు మాల వేశారు, ఆయనని తాకాయి, రేపు వాడిపోతాయి, దాన్ని చీపడ కట్ట తింటారు మీరు. ఎంత పవిత్రంగా ఇస్తారా భగవంతుని పాలన దగ్గర. వాడిపోయినా దానికి విలువ ఉంటుంది. మన దేహం కూడా అలా ఉండాలి, వాడిపోయినా దీనికి విలువ ఉండాలి. ఈ శరీరం ఎప్పుడు తలుచుకోవాలి, తలుచుకునే వాళ్ళు మాత్రం ఎంతమంది లేరు. మొన్న శంకర జయంతి జరిగింది పంచమిలో. శంకరుడు ఎంతకాలం జీవించాడు? 37 ఉండండి. కాదు, ఇప్పటికీ జీవించున్నాడు. కాదంటారా? వివేకానంద ఎంతకాలం జీవించాడు అంటే 39 అంటారు. ఇప్పటికీ జీవించున్నాడు. అబ్దుల్ కలాం ఎంతకాలం జీవించాడు? ఇప్పటికీ జీవించున్నాడు. ఎంతకాలం బతికాడంటే అప్పుడు చెప్పాలి సంవత్సరాలు. ఎంతకాలం బతికాడంటే 32 చెప్పు, అయితే ఎంత ఉంటే అంత చెప్పు. ఎంతకాలం జీవించాడు అడిగా. అర్థం చాలా తేడా ఉంటుందండి. ఇవన్నీ మాస్టర్ గారి యొక్క పుణ్యమే. ఒక్కొక్క పదానికి ఒక అర్థం ఉంటుంది. లివింగ్ సర్వైవింగ్. నాకు ఇంగ్లీష్ తెలియదు, నేను చదివిందే అంత మాత్రం. ఇంగ్లీష్ నాకు తెలుసా? తెలుగులో చెప్పండి, అంతే. తెలుగులో ఏమంటారమ్మా? అది చెప్పి నాకు ఇంగ్లీష్ తెలుగు చెప్పమ్మా. ఏమన్నా సర్వైవింగ్ వాడదు, లివింగ్ எப்பவுமே நிச்சயமா ఓ లివింగ్ లెజెండ్ అంటే లివింగ్ ప్రజెంట్ వర్తమానంలో ఉన్నాం. పొళ్ళచిరికరదు வாழ்வது, இதுதான் డిఫరెన్స్. తెలుగు చెప్పమ్మా. బ్రతకడము, జీవించడము. బ్రతకడం అంటే అందరూ బతుకుతారు, ఉయిరినంగలు కూడా. జీవించడం అంటే శాశ్వతంగా ఉంటారు. దీనికి ఉదాహరణ చెప్తాం. పాత సినిమాలు ఉన్నాయి కదా, పాత సినిమాలు ఉంటాయి కదా, దాన్ని లెటర్స్ చేస్తారు కదా, దాన్ని ఏమని వేస్తారు ఇప్పుడు గమనించారా? పాత్రలు, పాత్రధారులు. పాత్రలు, పాత్రధారులు ఉంటాయి చూడండి పాత సినిమాలు. ఇప్పుడు సినిమాలు చూడండి ఏమని చెప్తారు? నటీ నటులు. ఇప్పుడు సినిమాలు నటించారు కాబట్టి ఆ సినిమాలు ఎవరు పట్టించుకోరు. పాత్రలు పాత్రధారులు కాబట్టి ఇప్పటికీ ఆ సినిమాలు గుర్తున్నాయా లేదా? సీతారాముల కళ్యాణం చూతమురారండి, ఈ పాట లేని సినిమా పిల్లి క్యాసెట్లో లేకుండా ఇప్పటికి ఉందా? ఎప్పటి పాట అది? 1940 39 సంవత్సరం పాట అది. ఇప్పటికీ అది ఉంది. జీవితం అలా ఉండాలి. వాళ్ళు అనుభూతి చెంది పాడారు, అనుభూతితో రాశారు. అలాగే పారాయణ చేసిన, పూజ చేసిన ఆ వాది చేయాలి, పారాయణ చేయాలి. పారాయణం అంటే ఆయనము. ఆయనం అంటే ప్రయాణం. అంటే ఉన్నతమైన స్థితికి, అది పారాయణంలో అర్థం. ఉన్నతమైన స్థితికి నువ్వు ప్రయాణం సాగించు. రామాయణం. రామ అంటే రామో విగ్రహ ధర్మ, ధర్మంలో ప్రయాణం సాగించు, అది రామాయణం. ఇంతటి అర్థాలు మనకి వరదాద్రి మాస్టర్ గారు
పుణ్యం వల్ల మనకి వివరించుకోగలిగాను అంటే ఆయనకి ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం మాత్రం మనం తీర్చుకోలేదు. ఇంత అర్థం ఇందులో కూడా అర్థం ఉంది. కానీ దీని అర్థాన్ని విపులంగా మాస్టర్ గారు మనకు అందిస్తున్నారంటే దాన్ని ఆలోచించడానికి ఆయన స్థితి అన్న ఎటువంటి స్థితి. కాబట్టి ఈ భావాన్ని మనం సాధకం చేసుకోవాలి. అందుకే అంట మనం ఇప్పుడే పుట్టాము. నేను అనుకునేది అదే అండి, మనం ఇప్పుడే పుట్టాం కాబట్టి ఏదో ఇప్పుడే అధీనం పొందామనే భావనలోంచి ప్రపంచం నేను బయటపడాలి. మీకు మాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు తెలుసు? నాకు 52 సంవత్సరాలు తెలుసు. అంటే ఇప్పుడు నా వయసు 52 రోజులు మాత్రమే. మాస్టర్ గారు పరిచయప్పటికే నాకు ఆలోచన వచ్చిందండి. అంటే నేను 52 రోజులు పెట్టను. నేను ఇప్పుడే నాకు ఆతిథ్యం వచ్చింది చెప్పేసి నేను డబ్బా గుర్తింటాడు. పిల్లవాడు పుడతానే పరిగిస్తాడా? మరి 52 రోజులు పెట్ట దోగడతాడు. దోగడిలో ఉన్నాను నేను భావించుకుంటాను. అంటే ఎందుకనంటే చెప్తారు మనకు తెలిసింది 1/4 భాగమే, 3/4 భాగం మనకు తెలియదు అని స్వామి వివేకానంద చెప్పిన మాట. ఆయన ఇంకా చెప్తాడు, నా గురువు గారి యొక్క జ్ఞానం ఈ అనంత సముద్రం అయితే నేను ఒడిసి పట్టుకుని 4 చుక్కలు అన్నాడు ఆయన. 4 చుక్కలే ప్రపంచాన్ని గడగడలాడించాడు ఆయన. నేను నేర్చుకోవడం చాలా ఉందన్నాడు ఆయన. అటువంటిది నాకు అన్నీ తెలుసు అని తెలిసిపోయింది అంటాను ఆయన. అన్నీ తెలిసి పోయింది. అందుకని ఏం సత్యం కావాలంటే ఏం పారాలి ఇదే తప్పుతారు, మీకేం పిచ్చాపైతే ఉంటారు. నన్ను ఒకే మాట చెప్తా, మేము ఇంకా బోనం వల్ల ఉన్నాము. అందుకని ఒక 10 పారాయణ చేసుకుంటా కూర్చోండి. మాట్లాడండి, ఒక పేజీ నీకు అవగాహన చేయాలంటేనే జీవితకాలం సాధనన్నాడండి ఒక సందర్భంలో. ఒక పేజీ అందుకే పారాయణ చేయాలంటే ఎలా చేయాలంటే తాజిద్ చేతులు వస్తుందండి. మొట్టమొదట ఆయన ఆతిథ్యులు ఉన్నప్పుడు ఒక సాధు వచ్చి మితంగా తిను, మితంగా మాట్లాడు, మితంగా నిద్రపో. 4వది మన ముఖ్య పైన నువ్వు ఖురాన్ చదివేటప్పుడు ప్రవక్త నీలో ఉన్నట్టుగా పారాయణ చేయన్నాడు. అప్పుడు పారాయణ పేజీలు తిరుగుతుందా? ఒక పేజీకే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయన వింటున్నాడు, చాలా జాగ్రత్తగా చదవాలి. అంటే ఆ పేజీలో ఉండేది మొత్తం అర్థం చేసుకుని అవగాహన రావాలి. అర్థం చేసుకోలేదు, అవగాహన రావాలి, అభ్యాసం చేసుకోగలగాలి, అందులో మమేమైపోవాలి. బుక్లో లీలం అయిపోవాలి. బుక్లో కాదు, బుక్ సారాంశం నేనమైపోవాలి. బుక్లో అండి ఆ బుక్ కూడా నమ్మి మింగేవచ్చు, సారాంశం కాదు. ఎట్లా అంటే ఒక సంతాన కుటుంబం నేను అనుకోండి, నేను సంపాదించడం కోసంగా ఎంత ఆసక్తితో ప్రయత్నం చేస్తాను, ఎన్ని సాహిత్యాల ప్రయత్నం చేస్తాను అది పొందడానికి. అలాగే పారాయణ కూడా దానిలో సారం గ్రహించడానికి తీవ్రంగా నేను కృషి చేయాలి. అదే నీ సూర్యనాగం గారు చేశారు కాబట్టి రమణ మహర్షి హృదయంలో ఆయన స్థానం సంపాదించుకోగలిగింది. మనము ప్రయత్నం చేస్తే అంతటి వాళ్ళని కాగలమనే వాళ్ళు నిరూపించాలండి. ఎలా కాగలరు? మరి వాల్మీకి అయినాడే లేదా? కాళిదాస్ అయినాడే లేదా? అదే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నాడు మహారాజు. ఎక్కడ వీడి సంగతి ఇలా చెప్పుకుంటూ పోతుంటే టైం గరగర వెళ్ళిపోతా ఉంటారు. కాదండి, అప్పుడు ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళుగా ఉన్నారు. అప్పుడు ఎవరింటికైనా వెళ్ళి నీళ్ళని అడిగితే మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదు కదా. చిన్నపిల్లల నుంచే కొంచెం ద్వేషం కానీ ఇది కానీ. అది ఎవరు నేర్పిస్తున్నారు? మనమే నేర్పిస్తున్నారు. మనం శుభ్రంగా ఉన్నా కూడా మిగతా వాళ్ళు బయట నుంచి మనకి వస్తుంది కదా. అది అంటే ముందు మనం నేర్పిస్తున్నాం పిల్లలకి. చాక్లెట్ సరే పక్కింటి వస్తున్నాడు పెట్టుకో తిను అంటున్నాం. ఒకటి స్వార్థం మన పిల్లలకి మనమే నిరూపి వస్తున్నాం. రెండవది నేను కరెక్ట్గానే ఉండాలండి, ఎదుటోళ్ళు బాగలేదు అని అంటున్నారు మీరు, అంతే కదా? అలా కాదు, వాళ్ళు నువ్వు ఎందుకు కరెక్ట్ గా ఉన్నావు అని అడుగుతున్నారు. అంటే ఎందుకు ఇలా కరెక్ట్ గా ఎందుకు ఉన్నావు అని అడుగుతుంటే వాళ్ళకు ఉండలేదు కాబట్టి నువ్వు చెడిపోవాలి. నువ్వు వచ్చి యాక్ట్ చేయాలి, నువ్వు వచ్చి అలా శుభ్రంగా ఉండకూడదు. అదే ఉండకూడదు. నేను ఉండను అనుకోండి, నేను ఉండకపోతే అది నాకు రాదు. ఇంకా ఇలాగంటే ఇలాగే అంతే. ఎవరి లక్ష్యం ఉన్నవాడు దారి తప్పడండి. నేను లేదనుకోండి, మీరుంటే నాకు ఇబ్బంది కదా. అందుకు మీరు కూడా చెప్పేవాళ్ళు మిమ్మల్ని. చెడపకరా చెడేది తానెల్లా చెడు పోతే వనమంతా చెడిందని సామెత ఉంది కదా.
అదనమాట నేను సమాజం అది. ఎదుటోడి ఎదుగుదని ఓర్వలేరు అంటే అదే మనకు పరీక్ష అనుకోవాలి. మనం భగవంతుడు ఆరోపంలో పరీక్ష పెడుతున్నాడు అనుకున్నాం అనుకోండి, మన మీద కోపం రాదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ రూపంలో మనం హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. ఇట్లా నువ్వు అంతవా నిలబడతావా అని అనుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. అందుకే భరద్వాజ మహర్షి సత్సంగాన్ని ప్రవేశపెట్టి, ఈ సత్సంగం ఆయన పెట్టింది కాదండి, శంకరాచార్యులు పెట్టాడు. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిచలతత్వం, నిచలతత్వమే జీవన్ముక్తి. జీవన్ముక్తి లాస్ట్లో చెప్పాడు, ఇప్పుడే జీవన్ముక్తి అనుకుంటున్నాం. సత్సంగమే స్టార్టింగ్. దీనికి కృష్ణ భగవానుడు నవవిధ భక్తి ఉంది కదా, శ్రవణము, స్మరణము, కీర్తనము, కీర్తనమైన తర్వాత అర్చన, నమస్కారము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదన. ముందు ఏం చెప్పాడు పెట్టండి, ముందు శ్రవణం చెప్పాడు. వెనకలు చెప్పచ్చు కదా, వినడం ద్వారా నేను స్మరించగలవు, స్మరిస్తే నువ్వు కీర్తన చేయగలవు, కీర్తన చేస్తే నువ్వు పూజ చేయగలవు, పూజ చేయగలిగితేనే నువ్వు నమస్కారం పెట్టగలవు, నమస్కారం పెట్టి నువ్వు దాస్యం చేయగలవు, తర్వాత సఖ్యం, తర్వాత ఆత్మనివేదన. ఇదే లలిత శాస్త్రంలో 3 ఉంటుంది. ఇచ్ఛాశక్తి, ఒకరు చెప్పండి, మీరు చెప్పండి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. క్రియాశక్తి మధ్యలో ఎందుకు పెట్టకూడదు, ఫస్ట్లో ఎందుకు పెట్టకూడదు, చివరి ఎందుకు పెట్టాడు? ఇచ్ఛాశక్తి చివరి పెట్టకుండా ముందు జ్ఞానశక్తి పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టారు అని ఆలోచించుకుంటున్నాము. తప్పు. ఇచ్ఛాశక్తి అంటే ఏంటి? భగవంతుడు నీకు ఒక శక్తి ఇచ్చాడు, అడిగేవి ఇచ్చాడు, వెంటనే జ్ఞానం కావాలి. ఆ శక్తిని సరైన ఉపయోగించే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతో క్రియ, ఆ పని చేయాలి. అందుకని పెట్టారండి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ భావంతో ఆ శ్లోకం చదివాలనుకోండి, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అది డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు, అధికారం కావచ్చు, జ్ఞానం కావచ్చు, అవన్నీ కూడా ఏం చేయాలి, తెలివితో ఉపయోగించాలి. అది ఉపయోగించలేదు కాబట్టి ఇక్కడ సైబర్ జ్ఞానం జరుగుతూ ఉందా? ఇచ్ఛాశక్తి ఇచ్చాడు భగవంతుడు వాడికి, వాడు దేనికి ఉపయోగిస్తున్నాడు? జ్ఞానం లేకపోయినప్పటికీ. ఇట్లా చెప్పుకుంటే ఎన్నో. కాబట్టి సత్సంగం అనేది మాస్టర్ గారు ప్రత్యేకంగా పెట్టలేదు, బాబా పెట్టలేదు, ఎప్పుడో జగన్ ఆదిశంకరాచార్యులు పెట్టిందే మనకి మాస్టర్ గారు అందించిన విషయాన్ని ఈ రమణ మహర్షి ద్వారా. స్వస్తి. శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय.